ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పౌర సమాజంలో చాలా సంవత్సరాల నుంచి చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈ రంగంలోకి కొత్తగా వచ్చినటువంటి మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తిరుపతిలో మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకి, మీరు ఇచ్చినటువంటి సహకారానికి, ఇక్కడ ప్రజల నుంచి వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రోత్సాహం మమ్మల్ని మరింత బాధ్యత వైపు పురిగొల్పింది. అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. చాలా ఓపికగా చాలాసేపటి నుంచి వెయిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొట్టమొదట్లో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూశారు. ఇవేవి కొత్త విషయాలు కావు. మేము మీ ముందు పెట్టిన విషయాలు ఏవి మీకు తెలియనివి కావు. కానీ పేపర్లలో చూసో నోటి మాట ద్వారా పుకార్లుగానో మాట్లాడుకోకుండా ఆధారాలతో సహా చూపించినప్పుడు మాత్రమే దానికి విశ్వసనీయత కలుగుతుంది. కాబట్టి చక్రవర్తి గారు ఎంతో ఓర్పుగా చాలా కష్టపడి ఈ విషయాలన్నింటినీ అనధికారికంగా సేకరించి ఈ ప్రజెంటేషన్ మీ ముందు ఉంచారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. దీన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఇందులో డెప్త్ ఎంత ఉందో, ఎంత విస్తృతమైన స్థాయిలో, ఎంత పగడ్బందీగా అవినీతి సామ్రాజ్యాలను నిర్మించారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇది ట్రైలర్ మాత్రమే. పూర్తి సినిమా ఇంకా చాలా పొడుగుంది. ఇది 2 ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. 2 ప్రభుత్వాల అవినీతి ప్రేమ కథ. ఇందులో హీరోయిన్ ఒక్కరే, 2 హీరోలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ హీరోయిన్ని వెంటబడుతూ ఉన్నారు. మేము ఏ సంస్థల పేర్లు పాడు చేయడం మా ఉద్దేశం కాదు. ఎవరిని పేరు పెట్టి పిలిచి వాళ్ళని అవమానించడం మా ఉద్దేశం కాదు. ఎవరిదైనా సంస్థ పేరు తీసుకుంటున్నామంటే ఎంతో బాధతో తీసుకుంటున్నాం తప్ప వాళ్ళ మీద మాకు అసలు వాళ్ళ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం, ప్రజల రోజువారీ జీవితానికి సంబంధించిన విషయం, ప్రజల జేబులకు సంబంధించిన విషయం, నెల నెలా కట్టే బిల్లులకు సంబంధించిన విషయం. కాబట్టి చాలా పెద్ద స్థాయిలో ప్రజలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు, ప్రభావితం అవుతున్నారు. కాబట్టి మేము ఈ షిరిడి సాయి కంపెనీ ఇలాంటి కంపెనీల పేర్లు తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కంపెనీలు ఏవైతే ఉన్నాయో అది ఆ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వచ్చేదేమో. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ప్రేమ కథ. ఒక హీరోయిన్ కాబట్టి ఇంకొక హీరోయిన్ తెచ్చుకుంటారు. కరువా? మిత్రులారా, ఒక్కసారి ప్రజలకి, ఎందుకంటే ఈ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలని మనం ఏవైతే వింటుంటామో దానికి చాలామంది క్లెయిమ్ చేసుకుంటా కూడా ఉంటారు. నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను, నేనే సంస్కరణలు తెచ్చాను, నేనే బాగు చేశాను అనేవాళ్ళు ఎవరో కూడా ఇవాళ అవినీతి కూడా నేనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాది అని ఎవరు అన్నారు. దానికి ఎవరు బాధ్యత తీసుకోరు. సుమారు 27-28 సంవత్సరాల క్రిందట కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు, ఖచ్చితమైనటువంటి సూచనలు, దానికి కావలసిన ఇన్సెంటివ్స్, తాయిలాలు ఇచ్చి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలన్నింటినీ సంస్కరించారు ఇన్వర్టెడ్ కామర్స్లో. మనకంటే ముందు హర్యానా, ఒరిస్సా మనకంటే ముందే ఈ సంస్కరణలు అమలు చేసినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు ఉమ్మడి ప్రభుత్వం కూడా అమలు చేసింది. మనతో పాటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా సంస్కరణలు అమలు చేసి 3-4 సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్ అనేది రాష్ట్రాల సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు రాజ్యాంగం ప్రకారం. అయినప్పటికీ కూడా ఏంటంటే, మనం ఎలా అయితే పిల్లల్ని అరే నువ్వు చెప్పిన మాట చెప్తే కాసేపు చదువుకుంటే చాక్లెట్ ఇస్తానన్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఒక చాక్లెట్ ఆశ చూపించి వాళ్ళకు కావలసిన రీతిలో రాష్ట్రాలను నడిపిస్తుంది. ఇది కేవలం విద్యుత్తే కాదు, విద్యారంగంలోనూ, ఆరోగ్య రంగంలోనూ, రాష్ట్రాలకున్న ప్రతి రంగంలోనూ కేంద్రం కాలు మోపింది. మనకు తెలియదు అది. సరే, చాక్లెట్లు చూపించి అన్ని రాష్ట్రాలతోనూ విద్యుత్తులో సోకాల్డ్ సంస్కరణలు చేయించింది. ఏంటి ఆ సంస్కరణలు అంటే, తమిళనాడు ఒకటి నాకు తెలిసి ఇంతవరకు దాని జోలికి పోలా. ఇప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే పనిచేస్తుంది అక్కడ. అప్పటి వరకు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డుల్ని రద్దు చేసి విద్యుత్ ఉత్పత్తి అంటే జనరేషన్ అంటే పవర్ ప్లాంట్లని సెపరేట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ అంటే లైన్లు లాగటం, బిల్లులు వసూలు చేయటం, డిస్ట్రిబ్యూషన్ని సెపరేట్ చేసి, ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లైన్లు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు చాలా లక్షల సంఖ్యలో ఉంటాయి. కాబట్టి రాష్ట్రాన్ని వివిధ డిస్ట్రిబ్యూషన్ సంస్థలుగా, స్వతంత్ర సంస్థలుగా, దేనికది కార్పొరేషన్, ఒక కమర్షియల్ సంస్థలుగా వాటిని రిజిస్టర్ చేయించి వాటికి ఒక సిఎండిని నియమించి నడిపించటం. అంటే ప్రభుత్వ ప్రమేయం వీటి రోజువారీ నడవడికలో లేకుండా చేయడాన్ని సంస్కరణలో అనుకున్నారు. మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, కానీ
ఇవాళ 25 ఏళ్ల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సంస్కరణల వల్ల నష్టమే తప్ప లాభం జరిగినట్టుగా నాకు ఎక్కడా కనపడటం లేదు. నేను నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. నాకేమి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే నాకేంటి లాభం, లేకపోతే డిసిఎల్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లు ఉంటే నాకేంటి నష్టం? నిష్పక్షపాతంగా చూస్తే దానివల్ల ఏమాత్రం లాభం ఉన్నట్టుగా నాకైతే కనపడటం లేదు. అంతకుముందు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే కనీసం విద్యుత్ శాఖ మంత్రి కొంచెం జవాబుదారీతనం ఉండేది, ప్రభుత్వానికి కొంచెం జవాబుదారీతనం ఉండేది. ఈ జవాబుదారీతనాన్ని కూడా లేకుండా ఏం చేశారు? ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి గారిని కూర్చోబెట్టారు అక్కడ. ఆయన పర్యవేక్షిస్తాడు ఈ విద్యుత్ సంస్థల పనితీరుల్ని అని చెప్పి. మంచి ఉద్దేశంతో పెట్టుండొచ్చు, కానీ ఇవాళ 25 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అది కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ఇన్స్టిట్యూషన్, పూర్తిగా ఫెయిల్యూర్ అయిన ఇన్స్టిట్యూషన్. 25 ఏళ్ల ఈఆర్సీ చరిత్రలో ఏ తప్పుని సరిదిద్దారో, ఏ ఈఆర్సీ రిటైర్డ్ జడ్జి ఏ తప్పుని సరిదిద్దాడో చెప్పమనండి. విద్యుత్ రంగ సంస్థలని ఏ రకంగా మంచి దారిలో నడిపించాడో చెప్పమనండి. అవి కేవలం విద్యుత్ రంగ సంస్థలు చేసే తప్పిదాలకి ఒక అధికార ఆమోద ముద్ర వేయడానికి మాత్రమే పనికొస్తున్నాయి. అదొక దరిద్రం. ఇవాళ మనం ఎవరిని అడగడానికి లేదు. మొన్న అసెంబ్లీలో ఎవరో ఒక ఎమ్మెల్యే గారో ఎమ్మెల్సీ గారో ప్రశ్న వేశారు, ఏమండి మన దగ్గర కొనే ట్రాన్స్ఫార్మర్లు వివిధ రకాల వస్తువుల రేట్లు చాలా ఎక్కువైపోయినాయి అంటున్నారు, దీని మీద మీ సమాధానం ఏంటి అని. ఆయన అన్నది ఏంటంటే, లేదు మనం హయ్యర్ స్టాండర్డ్, నాణ్యత బాగా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉండేవి కొంటున్నాం, అందుకనే కొంచెం రేట్లు ఎక్కువ ఉండొచ్చు. అదీగాక 5 కోట్లు దాటిన కాంట్రాక్ట్ ఏదైనా సరే, ఈ ఎస్పీడీసీఎల్ కానీ, ఈపీడీసీఎల్ కానీ, సెంట్రల్ డీసీఎల్ కానీ, 5 కోట్లు మించిన కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే ఈఆర్సీ పర్మిషన్ తీసుకునే టెండర్ వేస్తారు, ఈఆర్సీతో ముందు దానికి అప్రూవల్ తీసుకుంటారు అన్నాడు. ఓహో, ఇది బాగానే ఉందిలే, మంత్రి గారు కదా అసెంబ్లీలో చెప్పారు, నిజమే ఉంటుందిలే అని చెప్పి ఈఆర్సీని కనుక్కుంటే గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ అవినీతి ప్రేమ కథ క్లైమాక్స్లో, ఇప్పటికీ క్లైమాక్స్ నడుస్తూనే ఉంది. ఊహించరాని స్థాయిలో ఏదైతే ఈ అవినీతి జరిగిందో, ఆ అవినీతిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు వేటికి కూడా ఈఆర్సీ నుంచి పర్మిషన్ లేదు. ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. ఇవాళ మీరందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. దేనికి పర్మిషన్ తీసుకోలే. మొన్న అసెంబ్లీలో మంత్రి గారు చెప్పారని చెప్పి హడావిడిగా పరువు పోతుంది అని చెప్పి పాత డేట్తో కొంచెం పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి కాగితాలు ఇప్పుడు పంపించారు. పంపిస్తే ఆ ఈఆర్సీకి 6 నెలల నుంచి దిక్కుమొక్కు లేదు, దానికి చైర్మనే లేరు. ఇంతవరకు చైర్మన్ వేయడానికి ఓపిక లేదు, టైం లేదు. మరి ఈ 6 నెలల్లో జరిగిన అవినీతిని ఎవరు పర్యవేక్షించాడో మనకు తెలియదు. పాత డేట్తో ఇవ్వండి అని చెప్పిస్తే ఆయన నాకొద్దు బాబు, లేనిపోయిన తలకాయ నాకెందుకు, నేను ఇరుక్కోను అని చెప్పి ఆయన సంతకం పెట్టలా. ఇవాళకి కూడా పర్మిషన్ లేదు. మీరు ప్రభుత్వాన్ని అడగండి, మీడియా ఉన్నారుగా, ప్రభుత్వాన్ని అడగండి ఎక్కడుందో పర్మిషన్ చూపించమని, ఏ నిర్ణయానికి పర్మిషన్ ఉందో చూపించమనండి, లేవు. కాబట్టి ఇది 25 ఏళ్ల నుంచి ఇవాళకి ఎందుకు జంప్ అయ్యానంటే, ఈఆర్సీ పనితనం, సంస్కరణల యొక్క ఫలితాలు ఒక్కసారి మచ్చుకి అన్నం ఉడికిందో లేదో చూసుకోవడానికి దీన్ని ఉదాహరణగా చెప్పారు. ఈ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత జవాబుదారీతనం లోపించి ఇంకా పరిస్థితి అధ్వాన్నం అయిందే తప్ప అందులో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రజలుగా. మరి దీన్ని ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. వస్తా అక్కడికి. తిరుపతి ఎందుకయ్యా ఇది ప్రధానంగా జరిగింది అని అంటే, మన రాష్ట్రంలో ఎక్కువ కనెక్షన్లు ఉండేది వ్యవసాయ కనెక్షన్లు. 21 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అందులో వైజాగ్ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఒక 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా ఉన్న సెంట్రల్ డీసీఎల్కి ఒక 5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. 11 లక్షల కనెక్షన్లతో ఉన్న అత్యంత పెద్ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తిరుపతిలో ఉంది, ఎస్పీడీసీఎల్. ఇది అన్నిటికంటే పెద్ద డీసీఎల్ మన రాష్ట్రంలో. ఎక్కువ కనెక్షన్లు ఉన్నది ఇక్కడే. అందుకే ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కువ లైన్లు, ఎక్కువ అవినీతి. వెంకటేశ్వర స్వామి ఆదాయం పాపం ఆయనది ఎంత అండి? 5,000 కోట్లు. ఎస్పీడీసీఎల్లో తిరుపతి కేంద్రంగా ఈ వెంకటేశ్వర స్వామి కొండని రోజు ఎదురుగా చూస్తూ ఇక్కడ జరిగే అవినీతి సంవత్సరానికి ఒక 50,000 కోట్ల దాకా ఉంది. ఆ పరిమాణంలో ఇక్కడ అవినీతి జరిగింది. ఏంటంటే అక్కడ ఉంది కదా డీసీఎల్, ఇక్కడ ఒక డీసీఎల్ ఉంది విజయవాడ వైజాగ్లో, అక్కడ జరగంది ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే దీనికి ఒక కారణం ఉంది. అత్యంత ఎక్కువ స్థాయిలో వ్యాపారం జరిగేది ఇక్కడే, అత్యంత ఎక్కువ స్థాయిలో కొనుగోలు జరిగేది ఇక్కడే. దీన్ని ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ కింద
ఒకానొక చారిత్రక క్షణంలో దీన్ని ఎస్పీడీసీఎల్ని ఒక ముఠా, ఒక గుంపు, ఒక ఆలోచన, ఒక సంస్థ లేకపోతే 4-5 సంస్థల సంఘం దీన్ని కబ్జా చేసేసి వాళ్ళ పట్టులో బిగించుకుని కూర్చునుంది. ఆ మాఫియా పట్టు నుంచి ఇవాళ వరకు ఎస్పీడీసీఎల్ విడుదల కాలా. ప్రభుత్వాలు మారినా కానీ ఇదే మాఫియా మీకెందుకయ్యా బాధ? ఇదే మాకు డబ్బులు ఎట్ట పంపించాలో తెలుసు, ఎవరి ద్వారా పంపించాలో తెలుసు, ఏ డినామినేషన్లో పంపించాలో తెలుసు. మాతో పని చేయించుకోవడం వల్ల ఇంకొకటి కోసం ఎదురుతారు ఎందుకు మీరు అనే పరిస్థితికి వచ్చింది. అంత పట్టు సడలకుండా అంత పట్టు బిగించుకుని కూర్చున్నది. అందుకే నేను అనేది ప్రజలకు సంబంధించినంత వరకు ఏంటంటే ఇది మామూలు విషవలయం కాదు. ఇందులో నుంచి ఈ సాలిగూట్లోంచి మనం గనక బయటికి పోలేకపోతే ఇది ఇక్కడితో ఆగదు. నేను అన్నట్టు కర్మ వదిలినా కరెంటు బిల్లులు వదలవు, ఎప్పటికీ వదలవు. కాబట్టి మనం తప్పించుకోకపోతే మనకు విముక్తి లేదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అదే దారిలో డబ్బులు నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి, బిల్లులు మనం కడుతూ ఉండాలి. కాబట్టి మనం తీవ్రంగా దీని గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాఫియా పట్టు ఎంత గట్టిగా ఉంది అని అంటే మీరు చూశారు ఏ రకంగా వాళ్ళు కాంపిటీషన్ లేకుండా అంతకుముందు 7-8 మందో క్వాలిఫై అయ్యే పరిస్థితి నుంచి కేవలం ఇద్దరు క్వాలిఫై అయ్యేలాగా నిబంధనలు ఎట్లా మార్చారో మీరు చూశారు. ఎగ్జాంపుల్స్ అంటే కాంపిటీషన్ ఉండొద్దు, వేరే ఎవరికి అసలు ఎలిజిబిలిటీయే ఉండొద్దు, ఎలిజిబిలిటీ లేకుండా చేసేసుకున్నారు. ఇద్దరే ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారు. ఆ తోషిబా అంటే అంతకుముందు విజయ ఎలక్ట్రికల్స్, అదేం జపాన్ నుంచి వచ్చింది కాదు. విజయ ఎలక్ట్రికల్స్ తోషిబా వాళ్ళు కొనుక్కున్నారు. విజయ ఎలక్ట్రికల్స్ మొదటి నుంచి చాలా పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళకి అన్ని విభాగాలు ఉన్నాయి. వాళ్ళని డిస్క్వాలిఫై చేసే మార్గం ఏమీ లేదు. కాబట్టి వాళ్ళని క్వాలిఫై చేయాల్సిందే. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అత్యంత ప్రిఫర్డ్ సప్లయర్. సో వీళ్ళిద్దరికీ మాత్రమే క్వాలిఫికేషన్ ఇచ్చి అందులోనూ 95%, 80 నుంచి 95% కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కే మీరు ఆర్డర్లు ఇచ్చేటట్టుగా ఏ రకంగా టెండర్ నిబంధనల్ని మార్పులు చేశారో మీరు చూశారు. వాళ్ళు వేసిందే రేటు, ఆ రేటును ప్రశ్నించడానికి లేదు, ఎవడు పోటీ పడేవాళ్ళు లేడు. ఈ దరిద్రాన్ని మళ్ళా వీలున్నప్పుడల్లా సెంట్రల్ డీసీఎల్కి ఈస్టర్న్ డీసీఎల్కి కూడా అంటించారు. ఇక్కడ ఒక టెండర్ వేస్తారు, 75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,40,000 కొంటారు. ఇక్కడ ఈ ఆర్డర్ చూపించి ఈపీడీసీఎల్ వాళ్ళతో కూడా ఇదే ఆర్డర్ మీద అక్కడ కూడా కొనిపిస్తారు. అక్కడ అరే బాబు ఇంత రేట్లకు మేము కొంటే మేము ఇరుక్కుంటామని చెప్పి అక్కడ చైర్మన్ కనుక భయపడితే అయితే సరేలే ఓ 4 రోజులు సెలవులు పో, నువ్వు పెళ్ళం పిల్లలు తీసుకుని ఎక్కడన్నా వెకేషన్కి పో అని పంపిస్తారు. ఈ ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి మన అందరికీ తెలిసిన సంతోషం గారిని అక్కడికి పంపిస్తారు. ఆయన 4 రోజుల్లో ఆ ఆర్డర్ సైన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. మళ్ళీ ఆయన వెకేషన్ నుంచి వెనక్కి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఈ పాపంతో నాకు సంబంధం లేదు అంటాడు. ఈ రకంగా ఈ ఎస్పీడీసీఎల్లో జరుగుతున్నటువంటి భాగవతం మిగిలిన పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కార్పొరేషన్లకు కూడా అంటుకుంటుంది, కంపెనీలకు కూడా అంటుకుంటుంది. దీన్ని ఆపకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో క్యాన్సర్ 4వ స్టేజ్కి వెళ్ళిపోయి అన్ని అవయవాల్ని కబళించే ప్రమాదం రెడీగా ఉంది. దాంట్లో ఏం మనం డౌట్ పడక్కర్లా. మీరు చూశారు ఏ రకంగా క్వాలిఫికేషన్లు మార్చి ఎవడు క్వాలిఫై కాకుండా ఎవడు టెండర్ వేయకుండా ఎలా రిస్ట్రిక్ట్ చేశారో, ఒకే సంస్థకి 90% పనులు ఎలా ఆర్డర్లు ఎలా ఇచ్చారో చూశారు, రేట్లు ఎలా పెంచారో చూశారు. ఇన్స్పెక్షన్ లేదు, గాడిద గుడ్డు లేదు. వాడు 1000 ట్రాన్స్ఫార్మర్లు వస్తాయని చెప్పి లెటర్ రాస్తాడు, పైన ఇంజనీరు అరే ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ పంపరా అని ఈయన ఒక లెటర్ రాస్తాడు. అదే రోజు సాయంత్రానికల్లా ఇన్స్పెక్షన్ చేసేసాం సార్, అంతా ఆల్ రైట్ సార్ అని ఈయన సంతకం పెడతాడు. మర్నాటికల్లా బ్యాంకులో డబ్బులు పడిపోతాయి, షిరిడి సాయి బ్యాంకులో డబ్బులు పడిపోతాయి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి. ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, అసలు సప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇన్స్పెక్షన్ అంటారేంటి? ఎవడు చేయమన్నాడు సప్లై? కాగితాలే కదా. ఇది ఇంకొక మార్గం. తోటలో గోడౌన్ ఉంటుంది, తిరుపతిలో బిల్లులు కడతారు. తోటలో గోడౌను, అది షిరిడి సాయి గోడౌనే, గవర్నమెంట్ గోడౌన్ కాదు. తోటలో వాళ్ళ గోడౌన్ ఉంటుంది, తిరుపతిలో బిల్లులు పాస్ అవుతాయి. పీలేరు దగ్గర ఆయిల్ సీడ్ గోడౌన్ ఒకటి ఉంది తోటలో. ఆ గోడౌన్లో ఒక 5,000 10,000 మీటర్లు దానికి సంబంధించిన ఎక్విప్మెంటు ఉంటుంది. అది షిరిడి సాయి వాళ్ళ ప్రైవేట్ గోడౌన్, అంటే లీజుకి తీసుకున్న గోడౌన్. చిత్తూరు జిల్లా లేకపోతే తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి ఇంజనీరు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికి పంపిస్తారు. లెక్కేస్తావా, నీకు ఓపిక ఉందా, 10,000 లెక్కేస్తావా? ఓ నాకు ఓపిక లేదు సార్. ఫోటోలు తీసుకో, ఇక్కడ 2,50,000 మీటర్లు ఉన్నాయి,
అండ్ రాసేసాను సార్. తీసుకుని పంపించరా, తిరుపతి పంపించి రేపు పొద్దున బిల్లు పెట్టమను. 2,50,000 మీటర్లకి బిల్లు అయిపోయింది. అనంతపూర్ జిల్లా ఇంజనీర్ మళ్ళీ ఇదే గోడౌన్కి వస్తాడు. ఇదే 2,00,000 మీటర్లు అనంతపూర్లోకి సంబంధించిన మీటర్లని ఇంకొకటి రాస్తాడు. మరునాడు చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, మొత్తం రాయలసీమకు సంబంధించిన 11,00,000 మీటర్లు తోటలో గోడౌన్లో ఉన్నట్టుగా ఇంజనీర్లు సర్టిఫై చేసేస్తారు. మొత్తం ఆ మీటర్లు కూడా కాదు, మీటర్లకి అమర్చే పరికరాల బిల్లు మొత్తం టెండర్ వాల్యూ 1,400 కోట్లు. అందులో 80% 1,000 కోట్లు బిల్లు ఎలక్షన్లు రేపు పొద్దున ఉన్నాయనగా ఎలక్షన్ల ముందు గబగబా 80% బిల్లు 1,000 కోట్ల బిల్లు చేసేసుకుని తీసేసుకున్నారు. మీటర్ల పరికరాలు ఎస్పీడీసీఎల్ దగ్గర లేవు, ఒక్క పరికరం కూడా అప్పచెప్పలా. అన్ని తోటలో గోడౌన్లోనే ఉన్నాయి, బిల్లులు మాత్రం అయిపోయినాయి. ఏమండి ఇంత అన్యాయమా అని మీరు అందరూ అడగొచ్చు. నేను అడిగేది ఈ అన్యాయం ఇంకా ఎందుకు కొనసాగుతుంది అని నేను అడుగుతున్నా. 80% బిల్లులు 1,000 కోట్లు ఇచ్చారా, ఇంకొక 20% మట్టుకు ఎందుకు వదిలిపెట్టాలి? ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన 20%కి కూడా బిల్లులు పెట్టేసి 200 కోట్లు తీసేసుకున్నారు. ఇవాళ ఒక్క పరికరం కూడా సప్లై చేయకుండా మీటర్ల అనుబంధ పరికరాల పేరుతో 1,200 కోట్ల రూపాయల బిల్లులు ఎస్పీడీసీఎల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి చెల్లింపులు చేసింది. ఒక్క పరికరం కూడా ఎస్పీడీసీఎల్ గోడౌన్లో లేదు, వాళ్ళ స్టోర్లో లేదు, వాళ్ళ ఇన్వెంటరీలో ఎక్కడా లేదు. 11,00,000 మీటర్లు లేవు, పాడు లేవు. అక్కడ ఉంటే 50,000 1,00,000 మీటర్ పరికరాలు ఉండొచ్చు. అసలు మీటర్ల పరికరాలు కొనకుండానే 11,00,000 మీటర్లకి బిల్లు చేయగలిగారు అని అంటే ఏ స్థాయిలో ఇది వ్యవస్థీకృతమైపోయిందో మీరు ఆలోచించండి. ఇది ఒక్క మనిషి వల్ల జరిగే పని కాదు, మొత్తం ఒక ముఠా, ఒక వ్యవస్థగా ఏర్పడిపోయింది. దురదృష్టవశాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు తిరుపతి కేంద్రంగా జరుగుతుంది ఇదంతా. మీరందరూ కూడా స్థానికులు. 75,000 రూపాయల ట్రాన్స్ఫార్మర్ని 1,50,000కి కొంటే 45,000 పెట్టి కొనాల్సిన కండక్టర్ని 80,000 పెట్టి కొంటే 3 లక్షలు ఉండాల్సినటువంటి M6 M9 టవర్లని 7 లక్షలు పెట్టి కొంటే ఈ ఎస్పీడీసీఎల్కి నష్టాలు రాక ఏమవుతాయి, అప్పులు పెరక్క ఏమవుతాయి? 2019లో 13,000 కోట్ల రూపాయలు అప్పున్న ఎస్పీడీసీఎల్ 2024 వచ్చేసరికి 39,000 కోట్ల అప్పుల్లో తేలింది. ఇది మన పరిస్థితి. వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక ఆర్డీఎస్ఎస్ అని చెప్పి అగ్రికల్చరల్ లైన్లు, ఇళ్లకు వాడే లైన్లు సెపరేట్ చేసే కార్యక్రమం ఒకటి తయారు చేసింది. రాష్ట్రాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయమంది. అందులో ఇంత భాగం 40%, 20%, 60% మేము ఇస్తామంది. వెరీ గుడ్, నడుస్తుంది. ఆర్డీఎస్ఎస్ పనులు ఒక పెద్ద అడ్డులాగా దొరికినాయి. ఆ పనుల్లో 95% పనులు కేవలం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రాఘవ ఇంకొకటి కొద్దిగా ఎన్సీసీ, ఈ 3 కంపెనీలకే 95% పనులు ఇచ్చారు. ఆ రాఘవ ఎవరిదో మీకు తెలుసు. ఎలక్షన్ల ముందు ఒకళ్ళు నడిపేవాళ్ళు, దాన్ని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు నడుపుతున్నారు. ఏ రాయి అయితే పళ్ళు ఒడగొట్టుకోవడానికి. ఆర్డీఎస్ఎస్లో కూడా 26,000 ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్ తీసుకుంటుంది షిరిడి సాయి. 5-6 బిగిస్తారు. 20,000 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకుంటారు. ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఈ ఎస్పీడీసీఎల్ గోడౌన్లో ఉండదు, వాళ్ళ గోడౌన్లోనే ఉంటాయి. బిల్లులు తీసేసుకున్నారు 20,000 ట్రాన్స్ఫార్మర్లకి. బిగించవేరా అంటే బిగిచ్చే కాంట్రాక్ట్ కూడా నాదే, అది చేయను. ఎందుకంటే నేను జిల్లాలు అమాంతం భోజనం చేయడానికి రెడీగా అయిపోయాను. జిల్లా కాంట్రాక్ట్ తీసుకుంటే వర్కర్లు ఎక్కడ దొరకాలి? వర్షాలు, తాళ్ళు, మోకులు, మనుషులు దొరకాలిగా. పని మెల్లగా సాగుతుంది. 20,000 ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసినట్టుగా రాసేసుకుని 2 ఏళ్ళు అయింది. ఆ ట్రాన్స్ఫార్మర్ బతికే 5 సంవత్సరాలు దాని వారంటీ. అంటే ఈయన అమర్చే లోపల దాని వారంటీ పీరియడ్ కూడా అయిపోతుంది. నన్నేం చేయమంటావు? నేనైతే సప్లై చేశాగా, మరి ఎందుకు బిగించలేదురా అంటే నేనే బిగించాలిగా, నేను బిగించలా. ట్రాన్స్ఫార్మర్ సప్లై చేసేవాడు వాడే, బిగించేవాడు వాడే, వారంటీ లోపల ఏదన్నా లోపాలు ఉంటే సరి చేయాల్సింది వాడే. అడిగేవాడు ఎవడు? ఎలక్ట్రిసిటీ మీటర్లు మీరు అందరూ పేపర్లో చదివారు. మిగిలిన రాష్ట్రాలన్నీ 6,000కి 5,000కి కొంటే మన ఘనత వహించిన మహానుభావులు, ప్రబుద్ధులు దాదాపు 32,000 రూపాయలు పెట్టుకున్నారు మీటర్లు. ఏమిరా అంటే ఆ మీటర్ వేరండి, మీటర్కి అమర్చే స్విచ్ వేరు, దాని మెయింటెనెన్స్ ఒక 12 ఏళ్లకి దాని ఖర్చు వేరు అని చెప్పి మూడు బిల్లులుగా విభజించి కళ్ళు కప్పడానికి 10 ఏళ్ళు మెయింటెనెన్సు, మీటర్ ఖరీదు కలిపి మిగిలిన రాష్ట్రాలన్నీ 6,000, 7,000, మహా అయితే 8,000 కొంటా అంటే మనం 32,000, 33,000 పెట్టి కొన్నాం. అవి కూడా బిగించలా.
అవి కూడా వాడకుండా ముందు బిల్లులు అయితే కట్టేశాం. మిత్రులారా, ఒక్కటే మీ దృష్టికి రాదాల్సింది ఏంటంటే, అవి చాలామంది అన్నారు అవి ప్రజలే అవినీతి పనులు అయిపోతే వీళ్ళని ఏమనుకుంటారు. అదేమి కాదు. ప్రజలు ఎప్పుడూ అవినీతి పరులు కాదు. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులు ప్రజల నుంచే వస్తారని కాదంటల్లా. బట్ ప్రజలని గంపకొత్తగా మనం అవినీతి పరులు అనడం సమంజసం కాదు, వాస్తవం కూడా కాదు. అది ప్రజలు వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు నానా కష్టాలు పడేవాళ్ళు. కాబట్టి ప్రజల్ని మనం ఒక నిస్పృహపూరితమైనటువంటి గా పెయింట్ చేసుకోకూడదు. ఇది ఒక మాఫియా లాగా ఇరుక్కుపోయింది, ఈ చట్టంలో ఇరుక్కుపోయింది. అది మెల్లగా మొదలై 2023లో తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టి అది ఇవాల్టి వరకు కూడా తన విశృంఖలత్వాన్ని విశ్వరూపాన్ని కొనసాగిస్తారు. దీన్ని ఆపకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ మాఫియాల దుర్లక్షణం, దీన్ని ఎక్కడో చోట ఆపకపోతే అది ఇంకా పెద్దదైపోతుంది తప్ప తగ్గడం దాని లక్షణం కాదు. దాని అంతటా అది తగ్గించుకోదు. ఎందువల్లంటే ఒకసారి అలవాటు పడిన తర్వాత ఈ అవినీతి ఆకలి పెరుగుతుంది, అందులో పంచుకు తినే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇంకా డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. పూర్వం నుంచి విద్యుత్ రంగంలో అవినీతి లేదా అంటే ఉండేది, కొద్ది స్థాయిలో ఉండేది, అన్ని రాష్ట్రాలతో పోల్చుకోదగ్గ స్థాయిలో ఉండేది. ఇక్కడ సడన్గా ఎందుకు ఎంత పెరిగిపోయింది? 75,000 ఉత్తరప్రదేశ్ కడితే 87,000 తెలంగాణ ఎందుకు కడుతుంది? ఆ 12,000 మీకు అర్థమైపోతుంది ఆ తేడా ఎందుకు వచ్చిందో. అక్కడ 87,000 ఉంటే మనం 1,20,000 ఎందుకు కడుతున్నాం అంటే మన ఆకలి ఆ స్థాయిలో ఉంది. దీన్ని ఇక్కడ ఆపకపోతే 2 లక్షలు చేస్తాడు, దాన్ని మళ్ళీ డబ్బులు కట్టేది మనం. కాబట్టి పోతే పోనీలే అని ఊరుకునే పరిస్థితి వాళ్ళకి లేదు, దురదృష్టవశాత్తు. నాకు అనుమానం ఏమిటంటే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెరపు లేకుండా నిస్సిగ్గుగా 2023లో మొదలుపెట్టినటువంటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అని అంటే ఈ మాఫియా నుంచి ఎస్పీడీసీఎల్ని, రాయలసీమ ప్రజల్ని, తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విముక్తి చేసే కెపాసిటీ అసలు ఈ గవర్నమెంట్కి ఉందా లేదా అని నాకు అనుమానం. ఈ మాఫియా నుంచి మన విముక్తి చేసే కెపాసిటీ, శక్తి సామర్థ్యాలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయా లేవా అనేది నాకు అనుమానం కలుగుతాం. వీళ్ళు మాఫియా మోనోపలి అయిపోయి, మాఫియా ఒక్కడి వల్ల కాదు, ఒక షిరిడి సాయి ఎలక్ట్రిసిటీ కంపెనీ ఒక్కడి వల్ల కాదు, వాళ్ళకు కావలసినటువంటి వస్తు సామాగ్రి మొత్తం ఎస్పీడీసీఎల్లో ఏర్పరచుకున్నారు. పర్చేజ్ డైరెక్టర్ ఎవడు, ఫైనాన్స్ డైరెక్టర్ ఎవడు, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎవడు, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ ఎవడో, లేకపోతే డిఈనో ఏదో స్థాయి, ఆపరేషన్స్ వాడు ఎవడు, స్టోర్ మెయింటైన్ చేసేది ఎవడు, అకౌంట్స్లో కూర్చునేది ఎవడు, ఆడిట్ చేసేది ఎవడు, ఈ మొత్తం కరెక్ట్గా ఇరికిచ్చేశారు మనుషుల్ని. అందులోకి ఎవడో ఎంటర్ కావడానికి వీల్లేదు, అది ఒక సాలిగూడు. వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, అసలు సప్లై చేయకుండానే డబ్బులు తీసుకుని వాళ్ళ కింద పనిచేసే సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు కట్టకుండా ఇవాళ సబ్ కాంట్రాక్టర్లు దివాళా తీసే పరిస్థితికి వచ్చారు. వేరే ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, చిన్న ఉత్పత్తిదారులు, మధ్య తరహా పరిశ్రమలు, ఆ పరిశ్రమలు మొత్తం మూతపడేలాగా చేశారు. లేకపోతే వాళ్ళు దివాళా తీశారు, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి నానా కష్టాలు కూడా అమ్ముకుంటున్నారు. అంటే కాంపిటీషన్ మొత్తాన్ని జీరో చేసేసారు, మోనోపలి అయిపోయారు. మరి ఇంత మోనోపలి అయిపోయిన ఇనప చట్రంలాగా బిగించుకుని ముందే డబ్బులు తీసేసుకుని ఇదే డబ్బుల్ని మళ్ళీ ఇండోసోల్ అని ఇంకో కంపెనీలో పెట్టి, లేకపోతే మీరేదో అన్నారా పంప్డ్ స్టోరేజ్ అని ఇంకో కంపెనీ పెట్టి, యాక్సిస్ పవర్ అని ఇంకో కంపెనీ పెట్టి, ఇలా ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నారే తప్ప ఇది తగ్గే పరిస్థితి కనపట్టల్లా. అసలు వీళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్కి ఉందా, లేకపోతే వాళ్ళ చేయి కూడా దాటిపోయిందా అనే అనుమానం కలుగుతాం. చీఫ్ సెక్రటరీ అయినే, ఎనర్జీ సెక్రటరీ అయినే, సిఎండి అయిన, కింద సంతకం పైన సంతకం అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు. ప్రభుత్వ పాత్ర అసలు మీరు ఇంత దీర్ఘకాలం చేశారు కదా, ఎప్పుడైనా ఇట్లాంటి చరిత్ర ఉందా ఈ స్థాయిలో? లేదు. ఏమైనా చీఫ్ సెక్రటరీనే, ఎనర్జీ సెక్రటరీ అయినే, సిఎండి అయినే, నేను అనేది అందుకే అసలు దీన్ని ఆపే కెపాసిటీ గవర్నమెంట్కి ఉందా లేదా? మరి లేనప్పుడు మళ్ళా అదాని లేకపోతే షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డి ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెడితే పోద్దిగా ఆయనతోనే డీల్ చేసుకుందాం. మధ్యలో ఈ ప్రభుత్వాలు ఎందుకు మనకి? వినియోగదారులు అందరూ కలిసిపోయి ఆయనకే దండం పెట్టి, బాబు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, మమ్మల్ని రక్షించండి, కొంచెం తగ్గించండి, రేట్లు తగ్గించండి, ఆయన్నే బతిమలాడుకుంటాక మధ్యలో ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఇది ఈ రోజున ప్రశ్న.
ఒక రకంగా చూస్తేనేమో ఇది మన నిరాశ నిస్పృహలకు దారితీసే పరిస్థితి. కానీ నిరాశ నిస్పృహ చెందే సౌభాగ్యం మనకుందా? ఆ లగ్జరీ మనకుందా? లేదే. బిల్లు కట్టాలిగా పొద్దున్నే. వీ డోంట్ హ్యావ్ ది లగ్జరీ టు బి సినికల్ అబౌట్ దిస్. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచడం, చాలామంది వక్తలు చెప్పినట్టుగా వీటిని, ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం. ఎందువల్లంటే మనకు ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షం ఉంది. కానీ ఒక రకంగా చూస్తే షిరిడీ సాయి ముందు ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు. అదానీ వెనకాల ఉన్నాడు కాబట్టి డేటా సెంటర్ స్థాపనను కూడా విమర్శించలేని పరిస్థితిలో ఇవాళ ప్రతిపక్షం తనను తాను పరిస్థితిలో క్షీణించిపోయిందనంటే ఎస్పీడీసీఎల్లో ఉండే అవినీతి నుంచి మన ప్రతిపక్షం ఎడ కాపాడుతుంది? ఒక్క ఫోన్ కాల్ చాలు. కాబట్టి ప్రజలే ప్రతిపక్షం ఈ రోజున, ప్రజా సంఘాలే ప్రతిపక్షం. ప్రజలు తమ తమ బాగోగులు తామే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ప్రజల్లోకి ఈ మాటను తీసుకువెళ్ళి ప్రజల్లోకి విస్తృతంగా చైతన్యపరిచి ప్రజల్నే దీనికి సమాధానం వెతుక్కోమని చెప్పాలి తప్ప ఇప్పుడున్నటువంటి ఏ ఏజెన్సీలని ఏదో ఈఆర్సీనో లేకపోతే ఇంకొకళ్ళనో అక్కడి నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం మన భ్రమే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మనం అనవసరంగా టైం వేస్ట్ చేయడం అనవసరం. దీన్ని ప్రజల్లోకి తీసుకుపోదాం, ప్రజల్ని నిర్ణయించుకోమందాం. ఇవన్నీ మనం అసలు పబ్లిక్ డిస్కోర్స్లో మంచి మాటలు కాదు. ఏమయ్యా ఎలక్షన్లకు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నావు కదా, నువ్వే అడగడానికి నీకేం హక్కు ఉంది? ఏమిటండి, ప్రజలందరినీ మనం తప్పుడు వాళ్ళని చేసేసి మనం ఏమి రాజకీయం చేస్తామో లేకపోతే ఏమి చైతన్యపరుస్తాం? ఎవడు వాడు అడిగి నీ జేబులోంచి లాక్కున్నాడా? నువ్వు కదా వద్దన్నా, అడిగినా అడగకపోయినా తీసుకెళ్ళి ఇచ్చేది. ఎందుకయ్యా అంటే దీన్ని సమర్థించుకోవడానికి. కాబట్టి ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన వక్తలందరూ కూడా ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. మేము నేర్చుకోవాలి తప్ప మీకు నేర్పే పరిస్థితిలో మేము లేవు. కాబట్టి దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్ని ఎలా దీనికి వ్యతిరేకంగా ఒక పోరాటానికి సిద్ధపరచాలి అనేది మనం ఆలోచించాలి. ఈ విషయంలో కూడా ప్రజల్ని చైతన్యపరచడం, ఒక పోరాటానికి దారి తీయడం, ఒక సిద్ధపరచడం అనే విషయంలో కూడా దయచేసి కొన్ని సూచనలు ఇవ్వండి. కాబట్టి తీసుకునైనా సరే దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్దామో ఆలోచించండి. మనం కూర్చుని బిస్కెట్లు తిని టీ తాగి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇది ప్రజల ముఖ్యమైన సమస్య. కాబట్టి దీనికి పరిష్కారాలు కూడా సూచించమని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ